ధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గర కాదు కదా, కనీసం రాజ్యం దగ్గర కూడా రాలేడు. ఎందుకంటే సాక్షాత్తు ఆ మహాదేవుడి దూరమైన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడు పక్కనే రక్షణగా ఎవరిని దగ్గరికి కూడా రానివ్వకుండా కాపలా కాసి ఉన్నాడు. ఒకరోజు రాముడు శివుడు కలలోకి వచ్చి, నీ అవతారం చాలించే సమయం వచ్చింది రామా, యముడు నీ రాజ్యం వైపు ఎదురు చూస్తున్నాడు, కానీ నీ ప్రాణానికి హనుమాను అడ్డుగా ఉండడని అంటాడు. అప్పుడు రాముడికి అంతా అర్థమయ్యి మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకొని ఒక రంధ్రంలోకి వేసి హనుమాన్ని పిలుస్తాడు. హనుమ, సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది, దయచేసి నువ్వు వెళ్ళి ఉంగరాన్ని కనిపెట్టి తీసుకొని రాగలవా అని అడగగా, ప్రభువా అంతేనా, దీనికి మీరు నన్ను ఇంతగా అడగాల, మీరు ఆజ్ఞాపిస్తే చాలు నేను వెళ్ళి తీసుకొని వస్తాను అనగా హనుమాన్ తన శరీరాన్ని ఒక చీమ అంతా చిన్నగా